సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? మీరా జాస్మిన్‌తో ఎఫ్ఐఆర్ నిజమేనా? పృథ్వీరాజ్ సుకుమారన్ సినీ ప్రియులకు పరిచయాలు అక్కర్లేని పేరు. మలయాళ హీరో అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ తన మార్క్ చూపించారు. త్వరలోనే సలార్ మూవీతో థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. కేజీఎఫ్ సిరీస్‌తో నేషనల్ వైడ్ పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ సలార్‌ను డైరెక్ట్ చేయగా ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. 2 భాగాలుగా సలార్ రాబోతుంది. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణ స్నేహితులుగా నటించారు. పృథ్వీరాజ్ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికే బయట వచ్చిన ట్రైలర్ ఈ విషయాన్ని రుజువు చేసింది. దీంతో తెలుగు సినీ ప్రియులు పృథ్వీరాజ్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తల్లిదండ్రులు ఎవరు? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అతని ఆస్తుల విలువెంత? మీరా జాస్మిన్‌తో ఎఫ్ఐఆర్ నిజమేనా? వంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1982 అక్టోబర్ 16న కేరళలోని తిరువనంతపురంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జన్మించారు. తండ్రి సుకుమారన్ మలయాళ నటుడు కాగా, తల్లి మల్లికా సుకుమారన్ కూడా నటే. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఇంద్రజిత్ సుకుమారన్ అనే సోదరుడు ఉన్నాడు. ఆస్ట్రేలియాలోని తాస్మానియా యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన పృథ్వీరాజ్ స్కూల్ డేస్‌లోనే పాఠశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో నాటకాలు మరియు స్కిట్‌లలో నటించేవారు. బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్నాక సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు నటులైనప్పటికీ వారి సహాయం లేకుండానే సినిమాల్లో ఛాన్సుల కోసం పృథ్వీరాజ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మలయాళ దర్శకుడు ఫాజిల్‌తో ఓ సినిమా చేసే అవకాశం అతనికి వచ్చింది. ఫాజిల్ చేత స్క్రీన్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ పలు కారణాల వల్ల వీరి ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే ఫాజిల్ పృథ్వీరాజ్‌ను నిరాశపరచకుండా దర్శకుడు రంజిత్‌కి సిఫార్సు చేశారు. ఆయన పృథ్వీరాజ్‌ను ఆడిషన్ మరియు లుక్ టెస్ట్ చేసి నందనం మూవీలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నక్షత్రకునుల్ రాజకుమారన్, అవనండోర్ రాజకుమారన్, స్టాప్ వైలెన్స్ చిత్రాల్లో పృథ్వీరాజ్‌కు ఛాన్సులు వచ్చాయి. అలాగే ఈ 2 సినిమాలే మొదట విడుదల కాగా, ఆ తర్వాత నందనం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. అలా 2002లో కెరీర్ ప్రారంభించిన పృథ్వీరాజ్‌కు కెరీర్ ఆరంభంలో సరైన విజయాలు దక్కకపోయినా నటనకు మాత్రం విమర్శల నుంచి ప్రశంసలు దక్కేవి. 2005లో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కనా కండేన్' అనే థ్రిల్లర్ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఆ వెంటనే 'పారిజాతం'లో భాగ్యరాజ్ కుమార్తె శరణ్య భాగ్యరాజ్‌తో కలిసి పృథ్వీరాజ్ నటించారు. 2006లో విడుదలైన ఈ తమిళ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా పృథ్వీరాజ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ మూవీ అనంతరం పృథ్వీరాజ్ మరింత జోరు పెంచారు. 2009లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'పుతియాముకం' పృథ్వీరాజ్ సుకుమారన్‌ను మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా మార్చింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. మలయాళ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో విడుదలైన 'పోలీస్' ద్వారా తెలుగులోకి, 2012లో 'అయ్యా' మూవీతో హిందీలోకి ప్రవేశించారు. 2 దశాబ్దాల సినీ కెరీర్‌లో వివిధ భాషల్లో 90కి పైగా చిత్రాల్లో పృథ్వీరాజ్ నటించారు. హీరోగానే కాకుండా పలు సినిమాల్లో సహాయక నటుడిగా, గెస్ట్‌గా కూడా అలరించారు. నటుడిగా అనేక భాషల్లో సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా కూడా దర్శకుడిగా, నిర్మాతగానూ సుకుమారన్ సత్తా చాటుతున్నారు. పృథ్వీరాజ్ 2019లో మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్'తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే పృథ్వీరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన 'బ్రో డాడీ' మూవీ సైతం మంచి విజయం సాధించింది. మరోవైపు పృథ్వీరాజ్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి దాదాపు 10 సినిమాలను ఇప్పటి వరకు నిర్మించారు మరియు పంపిణీ చేశారు. సినిమా రంగంలో ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్‌ను మెయింటైన్ చేస్తున్నారు. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే పృథ్వీరాజ్ సుప్రియా మీనన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుప్రియ బీబీసీ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా పనిచేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పృథ్వీరాజ్, సుప్రియ మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో 2011న పాలక్కాడ్‌లో వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఈ పాప పేరు అలంకృత. ఫ్యామిలీతో పృథ్వీరాజ్ కొచ్చిలోని తేవరాలో నివాసం ఉంటున్నారు. అయితే సుప్రియను పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్‌తో పృథ్వీరాజ్ రిలేషన్‌లో ఉన్నారు. అప్పట్లో ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉండేవారు. మీరా జాస్మిన్, పృథ్వీరాజ్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని, ఇద్దరు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని కూడా పెద్ద ఎత్తున మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ పెళ్లి వరకు వెళ్లకుండా వారు విడిపోయారు. ఆపై సుప్రియతో ప్రేమ, పెళ్లి చకచకా జరిగాయి. ఇక ఆస్తుల విషయానికి వస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ నికర ఆస్తుల విలువ 54 నుంచి 60 కోట్ల వరకు ఉంటుందని పలు నివేదికలు